స్పేషియస్‌గా, క్లాసీగా ఇంటీరియర్ చేపించుకోవాలి. అది కూడా తక్కువ బడ్జెట్‌లో చేపించుకోవాలి అనుకుంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది వీడియో. తప్పకుండా చూడండి. చివరి వరకు చూస్తే మీకే ఐడియా వస్తుంది. సో, ఎంట్రన్స్‌లో వుడ్‌కి వెళ్ళకుండా డిఫరెంట్ టెక్స్చర్‌లో పెయింట్ అండ్ పుట్టీతోనే వాళ్ళు చేపించారనమాట. చాలా బావుంది. జనరల్‌గా రిచ్ లుక్ వచ్చింది. అండ్ టీవీ యూనిట్ చూసారా ఎంత డీసెంట్‌గా, ఎంత సింపుల్‌గా ఉంది. అండ్ టీవీ యూనిట్ మ్యాచింగ్ సేమ్ గ్రే కలర్ వాల్‌కైతే పెయింట్ చేపించారు. ఇది ఇంకా ఫుల్‌గా కంప్లీట్ అవ్వలేదంట. దీని మీద ఇంకా సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుందంట. అండ్ ఇక్కడ మనం చూస్తే టీవీ యూనిట్ కానీ, లేకపోతే హౌస్ ఇంటీరియర్ మొత్తం కూడా వైట్ అండ్ గ్రే కాంబినేషన్ యూజ్ చేశారు. ఎక్కువ వుడ్ తీసుకొని పార్టీషన్స్ అని అవి అని ఏం ఫిల్ చేయలేదు. చాలా సింపుల్‌గా, చాలా డీసెంట్‌గా చేశారు. ఇదొకటి వ్యానిటీ. ఈ పైన కూడా ఫుల్ స్టోరేజ్, ఇదంతా బాక్స్ వర్క్ వచ్చింది చూసారా? అండ్ ఫుల్ స్టోరేజ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద వాల్స్ వాళ్ళు ఫిల్ చేశారనమాట. సో, మనం ఏమైనా థింగ్స్ పెట్టాలి అనుకున్నప్పుడు డైనింగ్ ఆపోజిట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి మొత్తం మన క్రాకరీ రిలేటెడ్ ఏమైనా థింగ్స్ పెట్టాలనుకున్నా కూడా స్టోరేజ్ బాగుంది. అండ్ హౌస్ ఎక్కడ కూడా కంజెస్టెడ్ ఫీల్ అస్సలు రాలేదు. ఫుల్‌గా చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ వాష్ ఏరియాలో వచ్చేసి మనం చిన్న చిన్న లైక్ వాషింగ్ మిషన్స్ ఇవన్నీ పెట్టినప్పుడు మనకి కొంచెం థింగ్స్ పెట్టడానికి స్టోరేజ్ కావాలి కదా! సో, అక్కడ ఆల్రెడీ సెల్ఫ్స్ ఉన్నాయి. ఆ సెల్ఫ్స్‌కి డోర్స్ యాడ్ చేసేసారు. ఇంక ఎక్స్ట్రాగా ఏం చేయలేదు. సో, ఎవరైనా గెస్ చేయండి ఇంటీరియర్ కాస్ట్ ఎంత అయ్యి ఉంటుందో. చాలా లిమిటెడ్ వుడ్ అండ్ ద క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇది దేవుడి రూమ్ డోర్ అండ్ డోర్ ఫుల్‌గా నేను కవర్ చేయలేకపోయాను. సో, లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఎలివేట్ అయినట్టు ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు బ్యాక్‌గ్రౌండ్ నుంచి అండ్ సీఎన్సీ డిజైన్‌లో. అండ్ ఇదంతా కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా నీట్‌గా, చాలా డీసెంట్‌గా కనిపిస్తుంది. అండ్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ ఒక్కటే మీరు ఇంకెక్కడ ఏ కలర్స్ కనిపించవు. అందులోనే డిఫరెంట్ షేడ్స్ అయితే వీరు చూసుకున్నారు. అండ్ కిచెన్‌లో కూడా హ్యాండిల్స్ లేకుండా నార్మల్గా వీళ్ళు లైన్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా! సో, మనం ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేశారండి. సాఫ్ట్ క్లోజర్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది అండ్ వితౌట్ నాయిస్ ఎనీ సౌండ్ అనేది రాదనమాట. చాలా బావుంటాయి. సో, ఎవరైనా కొత్తగా ఇంటీరియర్ చేపించుకుంటే కన్ఫర్మ్‌గా మీరు అడగండి చేసేవాళ్ళని. సాఫ్ట్ క్లోజర్స్ కావాలి. ఇంజెస్ కానీ ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఆప్షన్సే మీరు ప్రిఫర్ చేసుకోండి. చాలా బావుంటుంది. సో, డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో, ఇక్కడ ఎల్ కార్నర్‌లో చూసారు కదా! డోర్ అనేది జాయిన్ చేశారనమాట. సో, మనం ఫుల్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. అదే 2 డోర్స్ పెడితే మనకి ఫుల్ ఓపెన్ అయ్యి మనం ఏమైనా తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అండ్ ఇవంతా రైస్ బ్యాగ్స్ అని ఏమైనా స్టోరేజ్ కావాలి అన్నట్టు యూజ్ చేయడానికి వదిలేశారంట. లేదంటే మధ్యలో ప్లాంక్ కూడా మనం పెట్టించుకోవచ్చనమాట. సో, ఇది ఇంకా స్టిల్ అండర్ వర్క్ అవుతూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ ఫినిషింగ్‌లో ఉన్నప్పుడు నేను షూట్ చేశాను. సో, ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుంది అనుకోని. సో, ఇది కిచెన్ అనమాట. సో, నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్‌రూమ్‌కి అయితే చూద్దాము. అండ్ పైన స్టోరేజ్ కూడా చూసారా? అన్ని సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి. సేమ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో ఎలా ఇచ్చారో అవన్నీ అలానే ఉంచారు. ఎక్కడ కూడా వాటిని కొట్టేసి మళ్ళీ కొత్తగా వుడ్ వర్క్ డబుల్ కాస్ట్ అయితుంది కదా మనకి. అలా కాకుండా ఉన్న వాటినే మొత్తం వీళ్ళు ఇంటీరియర్ చేపించారు. అండ్ క్వాలిటీ వైజ్ చూసినా ఇంకా హ్యాండిల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ చాలా డీసెంట్‌గా ఉంది వర్క్ అయితే. సో, నేను ఇది షూట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పర్సన్ చెప్పారనమాట. అతనే కాంట్రాక్ట్ తీసుకున్నానని. సో, ఎవరైనా గెస్ చేయండి ఎంత అమౌంట్‌కి చేసుంటారో. 2 బీహెచ్‌కే విత్ సెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ అన్నీ లైక్ అన్ని అప్డేటెడ్ మోడల్స్ లాగా చాలా డీసెంట్‌గా మంచి కలర్స్, మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు. సో, నేను చెప్తున్నాను కాస్ట్ అయితే 3.5 లాక్‌కి మొత్తం చేశారంట. చాలా చాలా మంచి కొటేషన్ అని అనిపించింది నాకు వినగానే. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ కూడా వైట్ అండ్ గ్రే కాంబినేషన్‌లోనే తీసుకున్నారు. అండ్ డోర్స్ కూడా కొంచెం డిజైన్ యాడ్ చేయడానికి సిల్వర్ కలర్ స్ట్రిప్స్ అయితే యాడ్ చేశారనమాట. సో, ఇక్కడ కూడా లోపల సిమెంట్ సెల్ఫ్సే ఉన్నాయి. సో, 3.5 లాక్‌లోనే మనకి ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిందంట నేను కనుక్కున్నప్పుడు. సో, సీలింగ్ ఎక్స్ట్రా అవుతుంది. సో, అది సెపరేట్ అనమాట. సో, ఇది కొంచెం స్మాల్ డైనింగ్ అండ్ ఇది దేవుడి రూమ్ అండ్ కిచెన్. సో, చాలా డీసెంట్‌గా ఉందండి. మనం ఎక్కువ వుడ్‌కి వెళ్ళిపోయి ఫుల్‌గా వుడ్ ఫిల్ చేసేసి హౌస్ మొత్తం కంజెస్టెడ్ చేసుకుంటే యూజ్ చేస్తున్నప్పుడు మనకి చాలా విసుగ్గా ఉంటుందన్నమాట ఆర్గనైజ్ చేసుకోవడానికి. బట్ ఎప్పుడైతే హౌస్ ఫ్రీగా ఉంటుందో తక్కువ వుడ్ మనకి కావాల్సింది మాత్రమే చేపించుకున్నప్పుడు చాలా క్లాస్‌గా, చాలా డీసెంట్‌గా ఉంటుంది. ఇది సీబీఆర్ అనమాట. సో, సీబీఆర్‌లో కూడా అంటే సీలింగ్స్ మొత్తం కొంచెం హైగానే చేపించారనిపించింది. డిజైన్స్ కొంచెం హైగా వెళ్ళారు. సో, ఈ డిజైన్స్ వల్ల ఏంటంటే మనకి జనరల్లీ డస్ట్ పట్టినప్పుడు ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేస్తూ ఉండాలి. సో, అంత కంఫర్టబుల్ కాదు, మనం ఎక్కువగా క్లీన్ చేయలేము అనుకున్నప్పుడు సింగిల్ స్టెప్‌లో ప్రొఫైల్ లైన్స్ ఇచ్చి వెళ్ళిపోతే మనకు అసలు డస్ట్ అనేది ఎక్కడ ఇరుక్కోదు. సో, అది ఒక టిప్ అండి. సో, ఇక్కడ ఇది
బాల్కనీలో కూడా స్మాల్ స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. సో రూమ్‌లో చూస్తే మాత్రం చిన్న డిజైన్ వచ్చింది. మిగతా అంతా కూడా ప్లెయిన్ గ్రే కలర్ యూజ్ చేశారు. సో ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్